జేసీఐ వరంగల్ కాకతీయ దశాబ్ది ఇన్స్టాలేషన్ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. హనుమకొండలోని పాలమూరు గ్రిల్స్ హోటల్ నందు జేసీఐ వరంగల్ కాకతీయ దశాబ్ది ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌతమ్ కుమార్ జైన్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ జేసీఐ వరంగల్ కాకతీయ గత 10 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు రూపొందించి జాతీయ స్థాయి మరియు జోనల్ స్థాయిలో అనేక అవార్డులు సొంతం చేసుకోవడం, వరంగల్ పట్టణం నందు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం వరంగల్ కాకతీయ నూతన ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన లామ్ సభ్యులకు మరియు ఫాస్ట్ ప్రెసిడెంట్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే జేసీ వరంగల్ యువ నూతన ప్రెసిడెంట్ సోమేశ్వర్ మాట్లాడుతూ 2026లో చాప్టర్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలియజేశారు. అనంతరం జోన్ ప్రెసిడెంట్ గౌతమ్ కుమార్ జైన్ వీరిచే ప్రమాణ స్వీకారం చేయించారు. వారిని శాలువా పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్వీపీ గుండం మహేందర్, నార్లాపురం రాజు, వంశీ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్ అయినటువంటి ఓం ప్రకాష్ గారికి అందరికీ కూడా నమస్కారం. వేదిక ముందున్న అందరికీ కూడా నమస్కారం. జేసీఐకి నేను 2003లో జాయిన్ అయినాను. 2003 నుంచి నేను చాలా విషయాలు ఇక్కడ నేర్చుకున్నాను. 2023లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. నాతో పాటు చాలా మంది అంటే యూత్ను అంటే ఇది చాలా మంది జేసీఐ అంటే చాలా మంది తెలియట్లేదు. అది తెలిసే విధంగా అందరి ఎంకరేజ్మెంట్ చేస్తూ చాలా మందిని మనం జేసీఐకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క అంటే డెవలప్మెంట్కు కారణము అవ్వడానికి మేము సపోర్ట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాము. చాలామంది ఏంటంటే జేసీఐ యువ అంటే కొంచెం యూత్ మమ్మల్ని అడిగారు. అంటే ఎందుకంటే మేము పెద్దవాళ్ళతో కొంచెం అంటే వర్క్ చేయడానికి కంఫర్ట్ అనిపించలేదు. సో అందుకు కొంచెం అంటే యంగర్స్ మేము ఓన్లీ అంటే సాఫ్ట్వేర్ కలిసారు. వాళ్ళందరూ యంగ్ వాళ్ళతో ఇంకా కొంచెం బాగా వర్క్ చేస్తామని చెప్పి చెప్పడంతో మేము యువ అని టీంను ప్రిపేర్ చేయడం జరిగింది. జేసీఐ వరంగల్ కాకతీయలో కూడా మేము చాలా కార్యక్రమాలు చేసాం. అంతకంటే బెస్ట్గా మేము ఇందులో కూడా చేస్తాం. యూత్కి బాగా ఎంకరేజ్ చేయడానికి మేము ప్రాసెస్ చేస్తాం. అదేవిధంగా మాకు పాస్ట్ ప్రెసిడెంట్లు చేయబట్టే మేము ఇక్కడ ఉన్నాం. సో వాళ్ళకు కూడా మా యొక్క కృతజ్ఞతలు. వాళ్ళు చాలా అంటే లాంగ్ కాకతీయకు చాలా హెల్ప్ చేశారు. అది ఉండడం బట్టే మేము ఇక్కడ ఉన్నాము. సో జేసీఐ వరంగల్ యువకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటూ నేను యాక్సెప్టెన్స్ ఇచ్చి Do solemnly swear that I will faithfully execute the office of say your position and will to the best of my ability serve as living example of this organization's philosophy and beliefs and will uphold and enforce the constitution and policy of this organization at all times. Congratulations. JP sir and JVP sir, my past presidents, my board of members and my JCI alum Warangal Kakatiya members and my dear members and my relatives. Good evening all of you. Thank you for your response. So here I am taking the responsibility of the being president of JCI Warangal Kakatiya. So first of all, I wanna bow my head to my parents to give the birth to living a successful life as this much of when I can afford. And నేను ఈ జేసీ వరంగల్ కాకతీయలో 2018 నుంచి ఉన్నాను. ఇప్పటి వరకు కూడా జేసీ వరంగల్ కాకతీయలో జరుగుతున్న అన్ని కార్యక్రమాల్లో నాకు వీరంత వరకు కూడా టైంని కానీ ఎఫర్ట్ని కానీ ఇవ్వడానికి ట్రై చేశాను. And most of the best of the thing is I learned so many things from JCI Warangal Kakatiya. And one of the best thing I can say that today I am standing here in front of you as a trainer is because of JCI. I can proudly say that.
In 2019 itself, I became zone trainer of JC Varangal Kakatiya from first zone trainer of this LO from the beginning, forming sir. And సో దీంట్లో మనకి సర్వీసింగ్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది, నెట్వర్క్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి దీంట్లో నేను నా మెంబర్స్కి అన్ని రకాలుగా ఆపర్చునిటీస్ ఇవ్వడానికి కానీ లేదా ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్న ఐడియాలను ఎంకరేజ్ చేయడానికి కానీ నేను ఎప్పుడు వెనకాడనని చెప్తున్నాను. యాజ్ అ లీడర్గా దట్స్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ టేక్ దట్ అకౌంటబిలిటీ ఆల్సో. ఎస్ ఫర్ మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు. సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ కండక్ట్ చేసుకున్నాము. దట్ ఈస్ ఇన్ ఫిబ్రవరి. అండ్ ఈపీఎస్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ప్రోగ్రాము మార్చి 23-24 చేసుకోవడం జరిగింది. అండ్ 34 పార్టిసిపెంట్స్ వచ్చారు. సో హ్యూజ్ సక్సెస్ఫుల్ అయింది. ఈపీఎస్ సక్సెస్ఫుల్గా మనం కండక్ట్ చేయడం జరిగింది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ప్రోగ్రామ్. అండ్ ఉమెన్స్ డే ఎన్ఎస్ఎం స్కూల్ హసన్పర్తిలో టీచర్స్కి మనము ఉమెన్స్ డే ప్రోగ్రామ్ మార్చి 8న చేయడం జరిగింది. గేమ్స్ కండక్ట్ చేశాము. టీచర్స్ అండ్ ఎల్జీ మెంబర్స్ పార్టిసిపేట్ అయ్యారు. దట్ వాజ్ వెరీ వండర్ఫుల్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అండ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే 13th రోజు బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా 60 లీటర్స్ బటర్ మిల్క్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చీఫ్ గెస్ట్ గా మన పాస్ట్ ప్రెసిడెంట్ దాసి సతీష్ మూర్తి సార్ రావడం జరిగింది. అదేవిధంగా నేషనల్ ట్రైనింగ్ డే మే 23rd రోజు ఫర్ శ్రీనిధి ఎంప్లాయీస్ కి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీద మనము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో దానికి ట్రైనర్ గా జోన్ ట్రైనర్ జేసీ ఓం ప్రకాష్ సార్ రావడం జరిగింది. సో దట్ వాజ్ వెరీ వండర్ఫుల్ ప్రోగ్రామ్, హెల్ప్డ్ ఎ లాట్. అండ్ సో ఇన్ మంత్ ఆఫ్ ఏప్రిల్ 100% రిటెన్షన్ వి అచీవ్డ్ అండ్ 12.5 గ్రోత్ ఆల్సో వీ హ్యావ్ గివెన్. 3-star ప్రెసిడెంట్ గా నేను మెడల్ అయితే తీసుకోవడం జరిగింది, అవార్డెడ్ బై నేషనల్ ప్రెసిడెంట్. సో 100% రిటెన్షన్ అండ్ 12.5 గ్రోత్. థ్యాంక్స్ టు ది మెంబర్స్, పెయిడ్ మెంబర్షిప్. అండ్ డాక్టర్స్ డే సెల్యూట్ ద సైలెంట్ స్టార్స్. డాక్టర్స్ డే హానర్ చేయడం జరిగింది. మన విత్ ఇన్ ద ఎల్ఓలో డాక్టర్స్ అందరికీ, మన వరంగల్లో ఉన్న ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళని ప్రత్యక్షంగా విజిట్ చేసి వాళ్ళకు హానర్ చేయడం జరిగింది, బొకే తోటి, షాలో తోటి. సో వాళ్ళకు హానర్ చేయడం జరిగింది. దట్ ఈస్ వన్ ప్రోగ్రామ్ వీ హ్యావ్ కండక్టెడ్. అండ్ అటెండెడ్ ఎన్విపి విజిట్స్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ విజిట్స్ విత్ ఎల్జీబీ. సో అదేవిధంగా మిషన్ 1 lakh 200 ఇన్విటేషన్స్ సెండ్ టు ఎన్హెచ్క్యూ. ఆ రికగ్నిషన్ నేషనల్ లెవెల్లో కూడా మనకు రికగ్నిషన్ జరిగింది. సో మిషన్ 1 lakh లో భాగంగా ఆ విధంగా జరిగింది. తర్వాత మెంబర్స్ కోసం ఎల్డిఎంటీ ట్రైనింగ్ బై వేణుగోపాల్, జెడ్విపి వేణుగోపాల్ సార్ అటెండ్ అయ్యారు. సో తన ద్వారా మనము ఎల్జీబీ మెంబర్స్ కి ఎల్డిఎంటీ ట్రైనింగ్ మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎల్జీబీ మెంబర్స్ కి ఓరియంటేషన్ ట్రైనింగ్ కూడా, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీద స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి మన ఫౌండర్ ప్రెసిడెంట్, పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్, పాస్ట్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన మన రమేష్ జడిగల సార్ వచ్చి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీద మన మెంబర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మన ఎల్ఓను స్ట్రెంథన్ చేసుకోవడానికి ఆ విధంగా మనము ఎల్డిఎంటీ ఎల్జీబీ మెంబర్స్ ఓరియంటేషన్ అనేది ఉపయోగపడింది. అండ్ R2 రివ్యూ టు రియాక్ట్ జోన్ ఈవెంట్, దానికి వెళ్ళి మన ఎల్ఓ యొక్క యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయో ప్రజెంట్ చేయడం జరిగింది. అక్కడ కూడా మన పార్టిసిపేషన్ వాజ్ దేర్. అండ్ కండక్టెడ్ బిజినెస్ మీట్స్ ఎట్ ల్యాండ్మార్క్ హోటల్. ల్యాండ్మార్క్ హోటల్లో మనం బిజినెస్ మీట్ కండక్ట్ చేసాము. చాలా సక్సెస్ఫుల్, హ్యాపీగా అనిపించింది. మంచి విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. సీనియర్స్ కూడా మనకు మంచి సలహా ఇచ్చారు. బిజినెస్ మీట్స్ కండక్ట్ చేసుకుంటే దాని ఉపయోగం ఏందో ఆ రోజు మనకు తెలిసి వచ్చింది. సో దట్ ఈస్ వెరీ వండర్ఫుల్ ప్రోగ్రామ్, సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసాం. అండ్ వన్ మోర్ థింగ్, నేషనల్ ఈవెంట్ మనం హోస్ట్ చేసాము. దట్ ఈస్ హోస్టింగ్ JTWS 2.0. మెమరబుల్ ఇన్ మై లైఫ్. 24 members graduated by hosting 2.40 because Warangal has hosted JTWS. దానికి కారణం చేత 24 మంది ఒక గ్రాడ్యుయేట్ జోన్ ట్రైనర్ తయారయ్యారు. సో దట్ ఈస్ ద గ్రేట్ ఆఫ్ జేసీ వరంగల్ కాకతీయ. అండ్ జేసీ వీక్, సో 7 days డైలీ 2 programs, total 14 programs done successfully. Every day got national level recognitions received by mail. సో దట్ ఈస్ సక్సెస్ఫుల్ గా జేసీ వీక్ ను చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని చేయడం జరిగింది. డైలీ 2 programs. LMC contribution 5,000 JFM by me. సో తర్వాత ఎవ్రీ మంత్ ఎల్జీబీ మీట్స్ కండక్టెడ్ వేరెవర్, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, ఎవ్రీ మంత్ డ్యూరింగ్ ది ఈపీఎస్ కావచ్చు, ఇన్స్టాలేషన్, JTWS, మెడికాన్, జోన్ కాన్ అండ్ ఆల్ ప్రోగ్రామ్స్కు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో మనము ఎల్జీబీ మీటింగ్లో లోకల్ గవర్నింగ్ బాడీ మెంబర్స్ మీటింగ్ పెట్టుకొని మనము ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవడం జరిగింది. అండ్ రిలీజ్డ్ ఫ్లైయర్స్, posters every month, each event, each occasion
ఎల్ఓ గ్రూప్స్ అండ్ జోన్ గ్రూప్స్ లో ప్రతి ప్రోగ్రామ్ కూడా లాస్ట్ ఇయర్ మనము పోస్టర్స్ ఫ్లైయర్స్ రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ వండర్ఫుల్. అండ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ లాస్ట్ ఇయర్ ఐ అటెండెడ్ నలంద లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2025 గోవాలో అటెండ్ అయ్యాను నేను. ఇట్ ఈస్ అ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అండ్ లాస్ట్ ఇయర్ యాజ్ ఏ ప్రెసిడెంట్ గా నేను ఐ పార్టిసిపేటెడ్ CYE అవార్డ్స్ కాంపిటీషన్, క్రియేటివ్ యంగ్ ఎంటర్ప్రీనర్ అవార్డుకు నేను పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ కండక్టెడ్ బై నేషనల్ JCI ఇండియా. అండ్ కంప్లీటెడ్ లాస్ట్ ఇయర్ యాజ్ ఏ ప్రెసిడెంట్ గా కొంత మనకు 100% ఎఫిషియన్సీ పాయింట్స్ ఉంటాయి. ఐ కంప్లీటెడ్ 100% ఎఫిషియన్సీ పాయింట్, కంప్లీటెడ్ ఆల్ ద ఈవెంట్స్ మెన్షన్డ్ ఇన్ ద లిస్ట్ and became the 100% efficiency president. And timely submitted MRF every month. NHQ reply appreciation mail got from the NHQ. ప్రతి నెల కూడా మనకు మెయిల్లో నాకు మనం MRF ఎవరైతే టైమ్లీ సబ్మిట్ చేస్తారో వాళ్ళకు ఒక రిప్లై అనేది NHQ నుంచి వస్తుంది. అది నాకు అది నాకు చాలా హ్యాపీ అనిపించదు సబ్మిట్ చేసిన ప్రతిసారి. అదేవిధంగా మిడ్కాన్ లో మనము అవుట్ స్టాండింగ్ ప్రెసిడెంట్ గా అవార్డు రికగ్నిషన్ తీసుకోవడం జరిగింది. అవుట్ స్టాండింగ్ రూరల్ ఎల్ఓ కూడా మనకు రికగ్నిషన్ రావడం జరిగింది. Respected the just newly installed 10th president of JCI Warangal Kakatiya, JC Om Prakash ji, and the person who has shown interest, who has seen JCs for a longer time and shown interest and will be helping the Junior Chamber International to grow in the Warangal. JCI Warangal Yuva President JC Someshwar ji, and the guest of honor, the Ranji Trophy player Sukesh ji, and my zone vice president and newly IPP of Warangal Kakatiya Mahendra Gundam ji, and to all the dignitaries on and off the dais, the past presidents, LO presidents of Zone 12, the members of Warangal Kakatiya and Warangal Yuva, warm good evening to you all. It is a great privilege to stand here and to address two presidents together, because very rare opportunity where we get to install a old president along with the newly extended LO president. So I thank you for giving this opportunity and coming up, showing that enthusiasm in the Warangal that yes sir, we have lot many potential. Firstly, I have to congratulate and appreciate my ZVP, the IPP of this year, Mahendra ji, for doing such a wonderful work in his tenure, for showing what Warangal can do not only in the zone, even in the national. His dedication and commitment can be seen in the report. Yes, heartfelt appreciations and congratulations to you. And I have to even appreciate him for taking this opportunity of zone vice president for the year 2026. It is almost more than 100 days. I can see the dedication, the work he is going. Wherever I can hear the appreciation. See, as a leader, I might appreciate, but the assigned LOs are also appreciating him for the efforts what he is putting, so that all the knowledge required or the help required from the zone, he is actually successfully communicating and giving to them. So this is what dedications, what I get it from my zone vice president, and same thing he is moving forward with lot many enthusiasm and new ideas how to move zone in upcoming futures. So congratulations and thank you Mahendra ji for such a great thing. I have to take one more name, my zone governing board member, zone coordinator for 100% efficiency, Nallapuram Raju, for being in the zone governing board member. I had been working him from in the zone governing board from past 2 years and 3 years, and I know the capability what he is having, and I have to even congratulate and thank him for giving this new extension
JCI Varangal Yuva, which was just an communication. And sir, we will surely do it. This is what the leaders of JCI Varangal Kakatiya is coming up. So thank you, Nallapuram Rajuji, for giving this extension. And yes, the way you have carried out from your yellow presidentship to the zone director training and to the zone coordinator 100% efficiency this year. So lot many expectations I know you will fulfill, and you will surely come up with the new ideas and enthusiasms in the portfolio. Thank you. And yellow presidents, see, you have taken this leadership ladder, but one thing I always believe, if you really want to grow, then your members who are joined because of you, the members who are following you, because of them you are a leader, you have to fulfill their ideas or whatever they wanted from the Junior Chamber International. So you have to keep that kind of events that is benefiting them. Whatever they are asking you, you have to organize that, because a leader is successful when all the members are growing. So I am seeing very successful leaders, both the leaders were with all the successful members. So all the very best and congratulations to each and every one of you. Thank you. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551, 9100885559.